కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను నది రెండవ ఆజ్ఞ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలు నాయనా. ఈ చదవబడిన లేఖన భాగం ధ్యానం చేస్తున్న ప్రభా, ఇది ధ్యానం చేసి నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి, క్రీస్తును ఎరిగినవాడు, మారు మనసు పొందినవాడు, రక్షణ అనుభవంలో కొనసాగేవాడు ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఏ రీతిగా ఉండాలి అనే దానిని యేసు ప్రభువారు మొట్టమొదటిగా చెబుతూ ఆయన అంటాడు కదా, క్రీస్తుని కలిగినవాడు, ఎరిగినవాడు, రక్షణానుభవంలో కొనసాగేవాడు, మారు మనసు పొందేవాడు ప్రతి మాసమో లేదా వారమో ఆయన శరీరములో రక్తములో పాలు పొందే వ్యక్తి ఎలా ఉండాలట? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేది రెండవ ఆజ్ఞగా చెప్తున్నారు. మొదటగా విశ్వాసి చేయవలసిన పని ఏమిటంటే, పాపివైన నిన్ను పరమునకు చేర్చడానికి ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి మానవ రూపిగా పాప శరీరాకాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నీ పాపముల కొరకు ఆయన కల్వరి సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణించి భూస్థాపితం చేయబడి 3వ దినం లేచి 40 దినాలు అందరికీ కనిపించి భూలోకంలో పరమునకు ఆరోహణమై మరలా ఏ రీతిగా నేను వెళుతున్నానో ఆ రీతిగానే వస్తాను. నేను మీకు ఒక మాదిరిని చూపించాను, ఆ మాదిరి ప్రకారంగా మీరు జీవించమని ఒక మాదిరిని చూపించాడు. అదే ప్రేమించటం. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది లేదు క్రైస్తవ్యంలో. ఎవరిని ప్రేమిస్తా ఉన్నాడు? వాడికి ఇష్టమైన వాడిని నా అనేవాడిని ప్రేమిస్తాడు. కానీ క్రైస్తవ్యానికి అది చెల్లదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేది రెండవ ఆజ్ఞ అని చెప్తున్నాడు. ప్రేమ అనేది క్రైస్తవ్యంలో కనిపించట్లేదు. ప్రేమ అనేది క్రైస్తవులలో కాదు, సంఘాలలోనే లేదు. ఒక సంఘానికి ప్రేమ లేదు. నీ సంఘమే గొప్ప, నా సంఘమే గొప్ప అని అనుకునే పరిస్థితులు ఎదురైనాయి. రేపు పరమునకు చేరిన తర్వాత ఆయన వచ్చి మన అందరిని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అర్రలేవు. అక్కడ పెంతుకోస్తాడు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొక కులమాడు కానీ అర్రలేవు. అందరూ ఆయన కుమారులు, కుమార్తెలుగా, ఆయన పిల్లలుగా ఉంటారు. అందరూ ఆయన్ని నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తారు. అక్కడ చీకటి ఉండదు, ఆకలి దప్పులు ఉండవు లేని దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తా ఉంటే ఇది ఎవరిలో కనిపించదు. చివరికి దేవుణ్ణి ఎరిగామని చెప్పుకున్న వారే తన వారేనే తప్పితే మిగతా వారిని ప్రేమించడం. ఆ ప్రేమ అనేది క్రైస్తవుల్లో కనిపించట్లేదు. ఒకరోజు నేను ట్రైన్ దిగి డ్యూటీ దిగి ఇంటికి వస్తా ఉన్నా. రాజమండ్రిలో బండి ఎక్కాను. బండి ఎక్కగానే ఏసీలో కూర్చొని బైబిల్ పట్టుకొని తీసి చదువుతున్నా. ఇంక నేను అదే పని, ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ తీసి చదువుకుంటుంటాను. ఒక ఆయన నా ముందు కూర్చున్నాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒక 60 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయన. మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్నా. ఇక్కడ ఎందుకు ఎక్కారు అని అన్నాడు.
నేను పాస్టర్ గారినే కానీ డ్యూటీ చేస్తాను. నేను రైల్వే గార్డునండి. ఈ బండే దిగి వచ్చాను. నేను విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు వచ్చాను. ఇక్కడ ఇంకొక అతను ఎక్కుతాడు. నేను దిగి మాది ఏలూరు, నేను బండికి ఇంటికి వెళ్తున్నాను అన్న. ఆయన అన్న మాట ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారు చెప్పినవి సూచించినవి చాలా అద్భుతమైనవి కానివ్వండి, ధర్మాసుపత్రిలో ధర్మం ఎంత ఉంటుందో, నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో, క్రైస్తవులలో క్రైస్తవ్యం అంత ఉంది అని అన్నాడు. ఎంత మాట అన్నాడో తెలుసా అండి? ధర్మాసుపత్రిలో ధర్మం దొరకదు. అక్కడ నేతి బీరకాయలో అని చెప్పుకుంటాం కానీ నెయ్యి ఉంటుంది అందులో ఉండదు. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కానీ క్రైస్తవం ఏది? ఆయన చూపిన మాదిరి ఏది? ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన మోమ మీద ఉమ్ము వేసినా తుడుచుకొని వెళ్ళాడు కానీ ఎవరిని దూషించలా. వీళ్ళు ఏం చేస్తున్నారో వీడికి తెలియదయ్యా, వీరిని క్షమించమని అడిగాడే తప్ప ఆయన ఎవరిని ఆయన చేసిన అన్ని అద్భుతమైన కార్యాలండి. ఎంతో అద్భుతమైన జీవితం జీవించాడు ఈ భూలోకంలో. ఆయన నిజమైన దేవుడే అని గ్రహించారు. కానీ క్రైస్తవ్యంలో ఏం కనిపించట్లేదు? క్రైస్తవ్యం కనిపించట్లా. ఆయన చూపిన మాదిరి చూపించట్లా. ప్రేమ కనిపించట్లేదు. చూడండి, మీరు బయటికి వెళ్ళిన తర్వాత నా అనుకున్న వారిని తప్పితే బయట వారిని ప్రేమగా పలకరించేవారు లేరు. కుటుంబాలలోనే ప్రేమ లేదు, సంఘములోనే ప్రేమ లేదు, సహోదరుల్లోనే ప్రేమ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఇది రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాను. ప్రేమ లేకుండా నీవు నా యొద్దకు రాలేవు. నేను ప్రేమ కలిగిన దేవుణ్ణి. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన అనుగ్రహించానని దేవుడు చెబుతా ఉంటే, ప్రేమ లేనివాడిగా నువ్వు ఉంటూ క్రైస్తవుని చెప్పుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డగా ఉన్న నీవు ఏమేమి కలిగి ఉండాలి? మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే ఆయన వాడివి కాదు. ప్రేమ లేకపోతే నువ్వు రక్షించబడినట్టు కాదు. నువ్వెంతో పాప కోపంలో, మురికిలో, కంపులో కొట్టాడుతుంటే నిన్ను తీసుకొని వచ్చి ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరచుకొని నిన్ను క్షమించాడు. ఆయన నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఇతరులను క్షమించాలిగా. ఆయన చూపిన మాదిరిలో నువ్వు ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదో? ఉండకపోతే ఆయన నిన్ను క్షమించినట్లు నువ్వు ఇతరులను క్షమించలేదంటే అది క్రైస్తవ లక్షణము కాదు. రెండవది చూడండి, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్ము ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఒక సంఘములో మనం ఉన్నాం, ఒక కుటుంబంలో మనం ఉన్నాం, ఒక బంధుత్వం కలిగి ఉన్నాం. ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యము. ప్రేమ ఎంత ముఖ్యమో ఆదరణ అంత ముఖ్యం. ఇతరులను ఆదరించాలి, ఇతరులను ప్రేమించాలి. ఇతరులు ఏ ఆపదలో ఉన్నా వారిని ఆదరించే తత్వం క్రైస్తవులలో ఉండాలి. ఆయన అంటా ఉన్నాడు, దేవుడు మమ్ము ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. ఆయన ఎట్టి శ్రమలో మమ్మల్ని ఆదరించాడు, ఆ శ్రమలో ఉన్న వారిని కూడా మేము ఆదరించడానికి రెడీగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతుంటాం. పెద్ద భక్తి పరులుగా భక్తిని ప్రదర్శించడానికి ఏయో చేస్తూ ఉంటాం. కానీ దేవుని లేఖనాలు అనుసరించకుండా నువ్వు నడిస్తే నీ భక్తి వ్యర్థమే. మనం ఏం చేసినా ఆయన చెప్పినవి చేయకుండా ఉంటే మన భక్తి వ్యర్థమే. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని వేషాలు వేసుకున్నా, ఎన్ని చూసినా ఈ తత్వం నీలో లేకపోతే
వాక్యము నీ హృదయంలో లేకపోతే, దేవుడు చూపిన మాదిరి నీవు కలిగి ఉండకపోతే, నీవు విశ్వాసిగా కూడా పిలువబడటానికి అర్హుడవు కాదు. క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి అర్హత నీలో లేదు. ఈ ఉదయకాలం ప్రభు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిదేంటి? ప్రేమించే తత్వం. రెండవది ఆదరించేది. మూడవది మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11:25. మీకు ఒకరి మీద ఒక విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఆమె చూపే నాకు నచ్చట్లేదండి, ఆడు చూపే నాకు నచ్చట్లేదండి, అసలు మాట్లాడే తీరే నాకు నచ్చట్లేదండి. మీరు ఒకరినొకడు క్షమించుకోండి. ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రార్థన చేయటానికి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకవేళ నీకు విరోధి అయిన ఎవడైనా ఉంటే వాడిని క్షమించి ప్రార్థనకు రమ్మని దేవుని వాక్యం అంటుంది. క్షమించే తత్వం నీలో లేదు. ఈర్ష్య, ద్వేషం నీ హృదయాల్లో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే ఫలి జరుగుద్దా? లేదు. ఈ నేను చెప్పే మాటలు కాదు, నా సొంతంగా నేనేం చెప్పట్లా. ప్రభువు తన వాక్యం మనకు అనుగ్రహించాడు. ఆ లేఖనాల్లో ఆయన చెప్పాడు, అయ్యా మీరు ఒకరి మీద ఒకడు విరోధం ఏమైనా కలిగి ఉంటే మీరు నిలబడి నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారే, అప్పుడు వారిని క్షమించొచ్చి ముందు ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంటే, హృదయాల్లో నువ్వు అది పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే పని ఎలా జరుగుద్ది? మనకి జరగదు. మొదటిగా ప్రేమించటం, రెండవది ఆదరించటం, మూడవది క్షమించటం. క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెబుతున్నాను. క్రైస్తవుడు ఏమి కలిగి ఉండాలో చెప్తున్నాం. ధనము, ఐశ్వర్యము, ఘనత, ఉద్యోగాలు, బిల్డింగులు, వ్యాపారాలు కాదు అక్కడ కోరుకునేది. క్రైస్తవుడు ఏం కావాలి? రక్షణ. దేవుడిచ్చే రక్షణలో కొనసాగటం. ప్రభు రాకడ వరకు మన ప్రాణ, ఆత్మ, శరీరములను సిద్ధపరచుకొని నిష్కల్మషంగా ఉండి ఆయన రక్తంలో కడగబడి నిర్దోషులమై పరమునకు చేర్చబడటం, అది మనకు కావాల్సింది. ఈ లోకములో ప్రార్థనకు వచ్చేవాడికి ఏం కావాలంటే ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యాలు బాగుండాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు పనులు జరగాలి. క్షమించే తత్వం నీలో లేకుండా ఎంత భక్తిని నువ్వు ప్రదర్శించినా మన భక్తి వ్యర్థమే. 4వది చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 33. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. హల్లెలూయా. ఆశ కలిగి ఉండటానికి వీల్లేదు. నీ ఆశ అంతా ఆయన రాకడ కోసమే, నీ నిరీక్షణ అంతా ఆయన రాకడ కోసమే. నీవు విశ్లేషించవలసింది నీ ప్రాణ, ఆత్మలో కల్మషం లేకుండా కాపాడుకోవడం కోసమే. ఈ లోకంలో కోరుకుంటున్నారు, ఏమని కోరుకుంటున్నారు? వెండి బంగారాలను, ఐశ్వర్యాలను, ఆస్తులను, మన ఉద్యోగాలను, మన బిల్డింగులను, మన ఘనతను, మన ప్రభావాన్ని మనం కోరుకుంటాం. సాక్ష్యాలు చెప్పేదంతా అయితే, అయ్యా నేను ఈనాటి వరకు రక్షణ పొందిన దగ్గర నుంచి నేటి వరకు నేను నిష్కల్మషంగా జీవిస్తున్నానని గుండెల మీద చేసుకొని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలిగిన క్రైస్తవులను చూపించండి. ఈరోజు ఒక్కడ లేడు. వీళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పేది ఏంటంటే, నాకు 10 లక్షల అప్పు ఉంది, నేను ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేస్తే అప్పు పోయింది, లేదా నాకు రోగం వచ్చింది, నా రోగం అయ్యగారు ప్రార్థన చేస్తే పోయింది, లేదా ఈ కార్యం తలపెట్టుకున్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా, అది పోయింది. ఇదే సాక్ష్యం. కానీ స్వలాభం అపేక్షించకుండా ఇక్కడ చెబుతున్నారు అపోస్తులు, ఏమంటున్నారు? ఎవడి వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలు పెట్టుకొని మీరు చూసేది, మీరు వెళ్ళేదంతా ఇదే. రండి, నేను ప్రార్థన చేస్తా, నేను అభిషేకం చేస్తా, నేను అత్తి పండిస్తా, ఖర్చు పెడతా, రండి అని అంటాడు. అక్కడికి వెళ్ళగానే కవర్ ఎత్తాడు, అందులో పెడతాడు, కానుక పెట్టి
నీ నీ అవసరం రాయి, నేను ప్రార్థన చేస్తానంటాడు. ఒక ఆయన ప్రార్థన మీటింగ్కి వెళ్ళారంట, ఇద్దరు దైవజనులు వెళ్తే ఆయన ఇద్దరు మంచి పెద్ద గొప్ప దైవజనులే. ఇద్దరు కలిసి ఈయనకి ముందు ప్రసంగం ఇచ్చారు, ప్రసంగం చేశాడు. రెండో ఆయన లేచాడు, అబ్బాయి స్టాఫ్ని తీసుకొచ్చాడు వ్యాన్లో. కూర్చున్న 1000 మందికి కవర్లు ఇచ్చాడు. ఇగో నేను ప్రార్థన చేస్తే పలానా కార్యం జరుగుతుంది, పలానా ఇగో మాకు ఇన్ని సంస్థలుని, ఇన్ని వ్యవస్థలుని, ఇటు చేస్తున్నాను అటు చేస్తున్నాను అని చెప్పి ఆ కవర్లో ఈయన అనౌన్స్మెంట్ ఏంటంటే 1000కు పైనే, 5000 కన్నా తక్కువ కాకుండా కవర్లో పెట్టి వేయండి, మీ ప్రార్థన చేస్తాను, మీకు పని జరగకపోతే అప్పుడు అడగండి అన్నాడు. సరే, రాత్రి 11, 12 అయిపోయింది. వీళ్ళిద్దరు పడుకున్నారు. ఉదయం ఈయన లేచి బయటికి వెళ్తా రోడ్ల మీద చూసుకుంటూ ఉంటే ఆ మున్సిపాలిటీ కుప్పతొట్టు ఉంటుంది కదా, రాత్రి వీళ్ళు కలెక్ట్ చేసిన కవర్లన్నీ ఆ తొట్టులో ఉన్నాయంట. ఈ కవర్ చూసి ఆయన, ఏంటి ఈ కవర్లు రాత్రి మనం పంచినట్టు నేను తీసి చూస్తే నువ్వు రాసిన ప్రార్థన అక్కడ ఉంది. అందులో ఎక్కడుంది? అక్కడ ఉంటాయి. నువ్వు 1000 మందిలోకి వెళ్ళి ఇచ్చిన కాగితం ఎక్కడ ఉంటుంది? ఆడేం చేస్తాడా, బస్తా దగ్గర పెట్టుకొని చేయి పెట్టి, అయ్యా ఏ అవసరతలో వీళ్ళు రాసుకున్నారో వాళ్ళ అవసరం తీర్చని ప్రార్థన చేసి వదిలేస్తాడు. మూట తీసుకెళ్ళి కుప్పతొట్లో పడేస్తాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు? మోకరించి ప్రార్థన చేసుకుంటావు. హల్లెలూయా. దేని వెండినైనను నేను ఆశించలా, ఎవడి వస్త్రమునైనను నేను ఆశించలా. అలా ఉండాలి క్రైస్తవుడు, ఆశ లేనివాడు. దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దానిని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి, కానీ దేని మీదైనా ఆశ ఉండకూడదు. దేవుని వాక్యం అంటా ఉంది, మొదటిగా ప్రేమ కలిగిన వాడు, క్షమించగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, స్వలాభము అపేక్షించని వాడు. 3వది చూడండి, 4, 5ది రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. కీడుకు ప్రతి కీడు. ఎవరైనా నీకు కీడు చేస్తే నువ్వు మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదని దేవుని వాక్యం అంటా ఉంది. క్రైస్తవుడు అంటే అలాగుండాలి. వాడు నాకు కీడు చేశాడు, వాడు నాకు అపకారం చేశాడు, వాడు నాకు ద్రోహం చేశాడు, వాడు నమ్మక ద్రోహం చేశాడు నాకాడు, దానికంటే ఇంకా ఎక్కువ ద్రోహం చేయాలి అనుకొనని వాడు క్రైస్తవుడు. అలాగుండాలి క్రైస్తవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధి, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో ఉన్న నీవు అలాగున ఉంటున్నావో లేదో, అలాగున నీ జీవితం కొనసాగుతుందో లేదో పరీక్షించుకో. లేదంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తన కుమారునిగా అంగీకరించడు. నువ్వు క్రైస్తవుని బయటికి చెప్పుకుంటావు, లోకంలో క్రైస్తవుడిగా పిలువబడతావేమో, కానీ దేవుని దృష్టిలో నీవు దేవుని కుమారునిగా, కుమార్తెగా పిలువబడవు. యోగ్యత లేదు నీకు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. యేసయ్యని ఎంతో దూషించారు, కొట్టారు, ఉమ్మ వేశారు, ముఖం మీద పట్టుకొని వెంట్రుకు లాగారు, కొరడాలతో కొట్టారు, సిలువగా మోపించారు, సిలువకు తీసుకువెళ్ళి కొట్టి మేకులతో ఆయన కొట్టిన ఆయన ఏమన్నాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయలా. ఒక్క మాట చేత సృష్టిని సృష్టించిన దేవుడు వాడు చేసే పనికి ఆగో అనంటే అంత సర్వనాశనం అయిపోతాడు. కానీ ఏమన్నాడు ఆయన? ఒక మాదిరిని చూపించాడు. నేను చూడు ఎంత శ్రమ పడుతున్నాను. మండు టెండలో తీసుకువెళ్ళారు ఆయన్ని. ఎంతో కీడును కల్పించారు, దుష్టత్వాన్ని చూపించారు, కొరడాలతో కొడతా ఉన్నారు, కానీ ఆయన నోరు మెదపలా. కీడుకు ప్రతి కీడు చేయలా. క్రైస్తవుడంటే అలా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. నీవు ప్రేమించే తత్వం కలిగి ఉండాలి, క్షమించేవాడిగా ఉండాలి, ఆదరించేవాడిగా ఉండాలి, స్వలాభము అపేక్షించని వాడిగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేసేవాడిగా ఉండకూడదు.
అంతేకాదు మాట ఇచ్చి తప్పనివాడు. ఒక మాట దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నావు, ఈ మాట తప్పే జనమే క్రైస్తవులు ఎక్కువైపోయారు. బాప్తిసం తీసుకునేటప్పుడు మేము ప్రమాణం చేపిస్తాం, అయ్యా లోకంలో నుంచి నేను విడుదల పొందాను, యేసు ప్రభువే దేవుడని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన రక్తంలో నేను కడగబడుతున్నాను, ఆయన రాకడ వరకు నేను నమ్మకంగా ఉంటా, మరణమైనా మమ్మల్ని విడదీయకుండా ఉండేటట్టుగా నేను ఉంటాడని ప్రమాణం చేస్తాడు అక్కడ తొట్టిలో కూర్చొని. కానీ ఆ కాసేపే ప్రమాణం చేసి బయటకు వచ్చిన తర్వాత ఏ లోకంలో నుంచి అయితే వచ్చాడో ఆ లోకంలో మళ్ళీ కలుస్తాడు. ఎందుకు ఆ ప్రమాణం ఎందుకు చేయాలి? నేను ఎవడ మారమన్నాడు? ఏమంటే ఆయన వచ్చి నిన్నేమైనా బలవంతం చేశాడా? నీకు నువ్వుగా నువ్వు మారావు, ఆయన్ని రక్షకునిగా అంగీకరించావు, ఒక ప్రమాణం చేసుకున్నావు ఆయనతో. ఆ ప్రమాణం తప్పి నడుస్తూ ఉన్నారు క్రైస్తవులు. 90% జరిగేది ఇదే. ఇచ్చేటప్పుడేమో కరెక్ట్గా ఉంటారు, అసలు నా అంత భక్తుడు లేడండి అన్నట్టుగా ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అంటున్నాడు చూడండి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాను, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. మాట తప్పకుండా మాట మీద నిలబడితే నీ సర్వ శరీరమును నీ స్వాధీనములో ఉంచుకున్న వాడవుతాడంట. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మో నీలో కనిపించదు. ఎందుకంటే నువ్వు ఒక వాగ్దానం, ఒక ప్రమాణం, ఒక మాట ఇచ్చావు దేవునికి. ఆ మాట ప్రకారంగా నడవగలిగేవాడే క్రైస్తవుడు. నీ ఇష్టానుసారంగా బాప్తీసం తీసుకున్నానులే అనుకుంటే కుదరదు, బాప్తీసం ఇచ్చాడులే అంటే కుదరదు, లేదులే నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అంటే కుదరదు, 7 దినాలు నేను ఉపవాస దీక్షలో ఉన్నానంటే కుదరదు, 10 వారాలు కాదు 16 వారాలు పెట్టుకున్నాం మనం. దేవుని గుణ లక్షణాలు, దేవుడు ఏ మాదిరి అయితే మనకు చూపించి వెళ్ళాడో అది కానీ మనం కలిగి ఉండకపోతే ఏమండి ఒట్టిదే మన భక్తి. చూడండి 7వది ఆయన అంటా ఉన్నాడు కదా, మేలు చేయువాడు, ఇతరులకు మేలు చేసేవాడే దేవుని బిడ్డ, ఇతరులకు మేలు చేసేవాడే క్రైస్తవుడు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుతీయకు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి చేయకుండా వెనుదీయమకు. మేలు చేయుట ఎందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోస్తామని దేవుని వాక్యం అంటా ఉంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, ఇతరులకు నువ్వు మేలు చేద్దామని ఆశ నీలో ఉన్నప్పుడు, చాలాసార్లు మీకు నేను చెప్పాను, నేను రాజమండ్రిలో డ్యూటీ చేసేటప్పుడు నాతో పాటు దేవుని నమ్ముకున్న 2 స్నేహితులు దొరికారు నాకు. ఖాళీగా ఉన్నప్పుడు బండి లేట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. సరే, నాతో పాటు ఆ 2 వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ 2వ వ్యక్తి చాలా దిగులుగా ఉన్నాడు. ఏంటి అని అంటే, ఎరా ఏమైంది అని అడిగితే అతను ఏమన్నాడంటే, అన్నయ్య మా పిల్లోడికి ఉద్యోగం వచ్చింది, ఒక 3 లక్షలు కడితే ఆడికి ఉద్యోగం వస్తుంది, కానీ నా దగ్గర 1 లక్ష ఉన్నాయి, ఇంకోలా 2 లక్షలు ఎక్కడ తిరిగినా దొరకట్లేదు అన్నయ్య, పిల్లోడి పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియట్లేదు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు, ప్రార్థన చేయని అన్నాడు. నా దగ్గర ముందు మొదటోడు అన్నాడు, అరే మొన్నే నేను లోన్ రాశాను రా, నా దగ్గర 2 లక్షలు బ్యాంకులో ఉన్నాయి అన్నాడు. ఇతనేమన్నాడంటే, నేను లోన్ రాసి 10-15 రోజుల్లో మనకు మళ్ళీ లోన్ వచ్చేస్తుంది, అవి రాగానే నీకు ఇచ్చేస్తా, ఈలోపు నాకు 10-15 రోజులు అడ్జస్ట్మెంట్ కోసం నీ డబ్బులు ఇమ్మన్నాడు. సరే, మేము అందరం హోటల్లో కూర్చొని టీ తాగాము, ఇక్కడే ఉండు ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను అని అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, రాట్లా. నాకేం బండి టైం అవుతుంది, నేను బండి వెళ్ళాలి. సరే ఫోన్ చేసి, ఎరా ఏమైంది బాబు,
ఏమైంది వాడిని వెంటనే ఇల్లు వచ్చేస్తానన్నావు, ఫోన్ తీసుకొచ్చి నీ దాంట్లో చేస్తానన్నావు, అదన్నావు ఇదన్నావు ఏంటంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసండి, మా ఆవిడ ఇవ్వద్దంది అన్నాడు. ఎవరో వాళ్ళ ఆవిడ ఇవ్వద్దంది. నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఊగిపోద్దో, అసలు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినట్టు అల్లాడిపోయి అన్ని భాషలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఏమందంట, నీకెందుకయ్యా వాళ్ళ సంగతి, నీకెందుకు, డబ్బులు ఇస్తే తిరిగి వస్తే లేదు తెలీదు, నువ్వు ఎలా మాట ఇచ్చావు, లేవని చెప్పు, ఏమని చెప్పు అన్నాడు. ఇక అన్నాడు, అనయ్య అనవసరంగా మాట ఇచ్చాను, మరి ఇంట్లో ఆమె మాటిని తీసి నేను ఇవ్వలేను కదా అన్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, ఏమంటా ఉంది, మేలు చేయటం నీ చేతనైనప్పుడు పొందదగిన వానికి చెయ్యి. దేవుని వాక్యం అంటుంది, మేలు చేయి, ఇతరులకు మేలు చేయకుండా ఉండటం కూడా పాపమే. అలాగను జీవిస్తూ ఉన్నాం క్రైస్తవ్యంగా. సహోదరులను ప్రేమించలేం, వారికి మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చేతనైతే ఇతరులకు మేలు చేయి, కానీ కీడు చేయకూడదు. రెండవది 9-8 చూడండి, 1 తిమోతి 6:19, సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. నీ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండు. ఎవడంటున్నాడు చెప్పండి, పిలిచి చూడండి, ఎక్కడికి వెళ్ళి ఏ చర్చి దగ్గర నుంచొని చూడు, దొరుకుద్దా ఇది? లేదండి తీసుకున్నంత మటుకే, తీసుకున్నవాడు సరిగ్గా ఇవ్వడండి అని ఇతను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులలోనే నమ్మకాలు లేవు, క్రైస్తవుల్లోనే మేలు చేయటం లేదు, ఇతరులకు సహాయం చేయటం లేదు, స్వలాభం అపేక్షించవాడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 9వది గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము కావాలట. ఏముండాలంట? దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చూడండి, ఆశ, నిగ్రహము కలిగిన వ్యక్తులుగా ఉండమని దేవుని వాక్యం అంటుంది. చివరిగా తీసి ముగిస్తాను చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, 66వ అధ్యాయము 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఏముండాలంట? దీనత్వం కలిగిన వాడుగా ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది కదా. అలాగున దీనత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి, దీనత్వముగా కలిగి ఉండాలి. వాడు క్రైస్తవుడు. ఎన్ని చెప్పాను మీకు? 10 అయినాయి. మొదటిగా ప్రేమించేవాడు, రెండవది క్షమించేవాడు, మూడవది ఆదరించేవాడు, స్వలాభము అపేక్షించినవాడు, కీడుకు ప్రతి కీడు చేయనివాడు, మాట ఇచ్చి తప్పనివాడు, మేలు చేయవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు, దీనత్వము కలిగినవాడు. హల్లెలూయా. ఇన్ని లక్షణాలు నీలో ఉండాలి. అప్పుడు నీవు ఏమంటది, నీలో క్రైస్తవుడిగా పిలువబడతావు. అంతేగాని నీ పాటికి నువ్వు చేసుకుంటా వెళుతూ నేను క్రైస్తవుడిని, నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని, నేను చస్తే ఇంకక్కడే అనుకుంటే కుదరదు. గబ్బిళంలాగా ఏలాడతావు, ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళవు. ఈ లక్షణాలని దేవుడు
చూపించాడు, ఒక మాదిరిని చూపించాడు. ఆ మాదిరిలో నిన్ను నడవమని చెప్పాడు. ఆ మాదిరిలో నడవకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రీస్తుని ఎరిగినవాడు కాదు, మారు మనసు పొందినవాడు కాదు, రక్షణ అనుభవంలో కొనసాగేవాడి అసలే కాదు. ఈ ఉదయకాల సమయం దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతున్న మాట, క్రైస్తవుడు ఎలాగ ఉండాలో అలాగున మనము కూడా ఉండాలి. అప్పుడు ఈ లక్షణాలు కలిగి నీ ఉంటే చివరిగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించును. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ చేసి నువ్వు ప్రార్థన చేస్తే దీనుడుగా, అప్పుడు నీ మొర ఆలకిస్తాడు. నీ వేషాలన్నీ వేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించే నాదుడు ఎవరు ఉండడు. దేవుని వాక్యమే సూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది. ఈ దీనుడు మొరపెట్టగా, దీనత్వం కలిగిన వ్యక్తి మొరపెడితేనే ఆయన ఆలకించును, ఆయన వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని గ్రహించుకొని అలాగు నుండి దేవుని బిడ్డలుగా మీరు పిలువబడి ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందుముగాక. అందరూ తల్ల